ఇందూరులో ఎట్లుంటుంది అంటే ఆ ప్రభావం స్పెసిఫిక్ అంటే మీరు అక్కడ నుంచి లోకల్గా ఆ ప్రజల్లో తిరుగుతుంటారు కాబట్టి రోజు నిన్న మొన్నటి దాకా కూడా 3 రోజులు ప్రతి ఊరు పోయి వచ్చారు ఆడ ఎట్లుంది ఆడ ప్రజల నుంచి అందరూ రాముడిని స్వాగతించడానికి రెడీగా ఉన్నారు. రాముడు అక్షంతలు మన వివిధ క్షేత్ర సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రతి ఇంటికి రాముడు అక్షంతలు చేరేటట్టు వాళ్ళు కృషి చేసిండ్రు. మీరు అడిగే ప్రశ్న ఏమో పొలిటికల్ యాంగిల్లో అడుగుతున్నాడు. పొలిటికల్ యాంగిల్లో చూస్తే మోడీ గారి ప్రభావం బాగుందండి. మోడీ గారి ప్రభావం బాగుంది. మోడీ గారు అడ్మినిస్ట్రేషన్ రకంగా అంతర్జాతీయ స్థాయిలో స్పేస్ టెక్నాలజీలో గ్రామాలలో సీసీ రోడ్కి వెళ్ళి స్పేస్ టెక్నాలజీ దాకా ఐకేపీ నేను వికసిత్ భారత్ కార్యక్రమాల్లో తిరుగుతుంటే ఐకేపీ మహిళల గ్రూపులకి 20 లక్షల దాకా రుణాలు. నేను మొన్న సిరికొండ మండలం పోయినా, కేవలం సిరికొండ మండలంలోనే 100 కోట్ల రుణాలు ఐకేపీ గ్రూప్స్కి మోదీ గారు ఇవ్వడం జరిగింది. ఒక సింగిల్ మండలం, ఒక్క మండలంలో. ఓకే, మనకు అంటే వాళ్ళకి తెలుసు అంటే మోడీ ప్రభుత్వం నుంచి వచ్చిన తెలుసు, ప్రజలకు అవగాహన ఉందంటారు. దాంట్లో కొన్ని బిజినెస్లు పెట్టుకుంటే 35% ప్రిన్సిపల్ పైన సబ్సిడీ. 1,00,000 చూసుకుంటే 1,00,000 రూపాయలు తీసుకుంటే 65,000 వాపస్ కట్టాలి. 35,000 కట్టనవసరం అవసరం లేదు. అంటే గిర్ని పెట్టుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ గిర్ని పెట్టుకున్నా, పాపడ్లు చేసిన ఇటువంటివి చేస్తే అది మహిళలకు, అది మా గ్రూప్స్కి. మళ్ళా ఇంట్రెస్ట్కి ఏమో బ్యాంక్ ఏమో 12%కి ఇస్తుంది. 5% సబ్సిడీ మోడీ గారు ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ 7 రూపాయలు కడుతున్నారు గ్రూప్స్. ఓకే, ఈ ప్రభావం అంటే అయోధ్య రామ మందిరం మీ ప్రత్యర్థి నిన్న మొన్నటి దాకా అరవింద్ ఎక్కడ పోటీ చేస్తే నేను ఎక్కడ పోటీ చేస్తా అని చెప్పినటువంటి మాజీ ఎంపీ స్వాగతిస్తున్నాం మేము అయోధ్యలో రామ మందిరం భవ్య మందిరం కడుతుంటే మాకు అని ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మార్పు కారణం ఏంటంటారు? మార్పు కారణం ఆమెనే చెప్పాలి. ఒకప్పుడు మందిరం అవసరమా మన దేశానికి అన్న వాళ్ళు అట్లా ఆమె లాంటి వాళ్ళకి నేను అడుగుతా ఉన్నా. అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మందిరం అవసరమా, కాలేజ్ కట్టాలా, లేకపోతే హాస్పిటల్ కట్టచ్చు కదా అన్నారు. బాబ్రీ మస్జిద్కి 5 ఎకరాల స్థలం ఇచ్చారు అయోధ్య దగ్గర. సో ఈ ఆవిడని అడుగుతున్నా, అక్కడ మీరు హాస్పిటల్కి డిమాండ్ చేయండి, లేదా యూనివర్సిటీకి డిమాండ్ చేయండి, కాలేజీలకి. అక్కడ అంత ధైర్యం ఉందా ఆమె కానీ ఆమె లాంటి వాళ్ళు కానీ?